హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఆల్ కాంపిటేటివ్ పరంగా యూజ్ అయ్యేటువంటి సమ్స్ మంచిగా నేర్చుకోండి డియర్ ఆస్పిరెంట్స్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముందంటే కనుక n⁻17 అనేది 2 టైమ్స్ ఉంది. అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముందంటే కనుక 2⁻52 ఉంది. సో n⁻17 కామన్ తీసుకుంటే 1 + 1 గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఏంటంటే 2⁻52. అవునా? సరే, ఇక్కడ చూసుకోండి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ n⁻17 × 2. అవునా? n⁻17 × 2 కాస్త బై 2 అవుతుందండి రైట్ హ్యాండ్ సైడ్ పోతే. ఎప్పుడైతే బై 2 అయిపోయిందో a⁻m/a⁴n ఏమవుతుందంటే a⁻m-n అవుతుంది. అవునా? సో రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందంటే కనుక 2⁻51 అవుతుంది. ఏమంటారు? సో ఈ ఇంటూ 2 కాస్త బై 2 పోతే మనకి 2⁻52/2⁻1 అవుతుంది. సో 2⁻52 - 1. సో ఫైనల్ గా 2⁻51. అండర్స్టాండ్? సో ఇక్కడ చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఇప్పుడు n⁻17 = 2⁻3 × 17 గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి? 3×17 = 51గా రాసుకోవచ్చు అండి. ఎందుకు ఇలా రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ పవర్ లో ఏముందో అలాంటి ఛాన్స్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి అట్లా రాసుకునే అవకాశం మనం తీసుకోవాలి. ఓకేనా ఆస్పిరెంట్స్? సో చూసుకుంటే కనుక n⁻17 చూడండి 2³ ఏమవుతుందంటే 8 అవుతుందండి. 8⁻17 అండి. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అండి. అలాగే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఆల్మోస్ట్ బేసెస్ కూడా ఏమవుతాయంటే డియర్ ఆస్పిరెంట్స్ ఈక్వల్ అవుతాయండి. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఆల్మోస్ట్ బేసెస్ కూడా ఈక్వల్. n = 8 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే కనుక సెకండ్ ఆప్షన్లో ఉందండి. రైట్ అండి?